అనంత భక్తి ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అసలు భగవద్వాసనలు అంటే ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వేదాంతం పరిభాషల్లో వాసనలు 3 రకాలు: దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన. అసలు ఈ వాసన అంటే ఏమిటో, అది ఎలా వస్తుందో తెలుసుకుందాం. శరీరం ధరించిన ప్రతివాడికి ఆ శరీరం ఉన్నంత వరకు ఏదో ఒక పని చేస్తూ ఉండక తప్పదు. కానీ గరిటెతో కలపవలసిన సాంబారు చేతితో కలిపితే ఆ చేతికి వాసన అంటుకున్నట్లు శరీరంతో చేయవలసిన పనులకు మనస్సును జతచేస్తే మనస్సుకు ఆ వాసన అంటుకుంటుంది. శరీరానికి ఆకలి వేసిందనుకోండి, తినగలిగిన పదార్థం అప్పటికి ఏదో ఒకటి దొరికితే అది లోపలికి వేస్తే ఆ ఆకలి తీరిపోతుంది. కానీ ఆ సమయానికి మనం ఏ శర్వణ భవన్ హోటల్కో వెళ్ళామనుకోండి, శరీరం ఆకలి తీరడంతో పాటు అక్కడ వంటకాలు బాగుంటాయి అనే ఒక గుర్తు మనసులో నాటుకుపోతుంది. అదే వాసన. అయితే మీరు మనస్సు పెట్టి తినకపోతే ఈ వాసన అంటదు. నిజానికి ఆకలి వేయటం, ఆహారం తినటం, కడుపు నిండటం ఇవన్నీ కేవలం దేహానికి సంబంధించిన విషయాలు. కేవలం ఒక దేహక్రియగా ఉండవలసిన దానికి మనసు చేర్చడంతో అది వాసనగా అంటుకొని చివరికి కర్మగా మారుతుంది. ఇక ఈ దేహవాసన అంటే ఏంటి? ఈ దేహం నేను అనే నిశ్చితమైన నమ్మకం. అది ఈ దేహానికి పెట్టుకున్న పేరుపై కూడా అంతే గాఢంగా ఉంటుంది. నా పేరు ప్రసాద్ అనుకోండి, పిలిచేది నన్నే అని తెలిసినా కూడా ప్రసాదరావు అంటే పలకను. పేరు కేవలం దేహానిదే అయినా అది కేవలం సౌలభ్యం కోసం పెట్టుకున్నదే అయినా మహాత్ముల సన్నిధిలో కూడా దాని మీద అభిమానాన్ని వదులుకోలేము. శాస్త్రవాసన అంటే మనం చదువుకున్న పుస్తకాలలో, విన్న విషయాలలో ఉన్న విజ్ఞానమే సర్వస్వం అని బలంగా విశ్వసించటం. పరిమితమైన మానవ జీవిత కాలంలో పరిపూర్ణ విజ్ఞానాన్ని కేవలం చదువు ద్వారా పొందటం ఎవ్వరికీ సాధ్యం కాదు. కేవలం తనను తాను తెలుసుకున్న బ్రహ్మజ్ఞానికే సర్వం తెలియబడుతుంది. కానీ మనం మనకున్న పరిమితి జ్ఞానంతోనే అనంతుడైన భగవంతుణ్ణి, ఆయన ప్రతిరూపాలైన అవతార పురుషుల్ని, మహాత్ములని అంచనా వేయాలని చూస్తాం. మనకు తెలిసిన గుప్పెడు ధర్మ సూత్రాలతో ధర్మాధిష్టానమైన పరమాత్మున్నే అంచనా వేస్తూ రాముడు అలా ఎందుకు చేశాడు, కృష్ణుడు ఇలా ఎందుకు చేశాడు అని వాదిస్తాం. అనంత విశ్వంలో అతి చిన్న భాగమైన మన సమాజపు కట్టుబాట్లతో అనంతుడైన భగవంతుణ్ణి బంధించాలని చూస్తాం. మన మీద కరుణించి ఆ భగవంతుడే ఏ కుక్క రూపంలోనో ప్రత్యక్షమైతే శాస్త్రాలలో చెప్పిన ఆకారంలో రాలేదని గుర్తించటానికి నిరాకరిస్తాం. తులసీదాసు అంతటి మహాభక్తుడికే ఈ పరిస్థితి తప్పలేదు. ఇక లోకవాసన. ఈ లోకంలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ కొన్ని అభిప్రాయాలు, అలవాట్లు ముందే ఏర్పరచుకొని ప్రతిదానికి ఆ కోణంలోనే చూస్తాం. ఇక లోకవాసన. ఈ లోకంలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ కొన్ని అభిప్రాయాలు, అలవాట్లు ముందే ఏర్పరచుకొని ప్రతి దానిని ఆ కోణంలోనే చూస్తాం. ఒక వ్యక్తి మనకు ఏదో మంచో చెడో చేస్తే అలాంటి వేషభాషాలు ఆ కులం, ఆ మతం, ఆ జాతికి సంబంధించిన వారందరికీ వాళ్ళెవరో మనకు తెలియకపోయినా అవే గుణాలు అంటగడతాం. సిగరెట్టు కోసం పరాయి వాళ్ళని అగ్గిపెట్టి అడగటానికి కూడా సిగ్గుపడం. కానీ ఏ ఆశ్రమానికో సత్సంగానికో వెళ్ళాలంటే నలుగురు ఏమనుకుంటారో అని సిగ్గుపడతాం. మన కంటికి కనబడకుండా ఎక్కడో గోడవతల ఉన్న పువ్వుల వాసన కూడా మన దాకా చేరినట్లు ఈ వాసనలు మనకు జన్మల దాకా వెంటాడుతూనే ఉంటాయి. సాధన ద్వారా మన మనసు ప్రక్షాళన చేసుకునేదాకా ఈ వాసనలు తప్పవు. సర్వేజన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.